సో శర్వానంద్ గారి మనమే టీజర్ వచ్చిందనమాట. సమ్మర్లో వస్తుంది. యాక్చువల్లీ వీళ్ళు ఇప్పుడు రావద్దు అనుకున్నారు, కల్కి పోస్ట్పోన్ అయింది కాబట్టి ఆ ప్లేస్లో వీళ్ళు వస్తున్నారనమాట. నాకైతే మాత్రం ప్రస్తుతానికి టోటల్ ఈ లైనప్ చూసుకుంటే మాత్రం శర్వానంద్ గారు, శ్రీరామ్ ఆదిత్య అనుకుంటాను పేరు, ఆయన మనకి దేవదాస్ తీశారు. అండ్ ఆల్సో ఒక మూవీ పేరు శమంతకం అని ఒక కార్ ఉంటుంది అనమాట, ఆ మూవీ మీద తీశారు అనమాట. ఆయన పేరు కరెక్టే చెప్తున్నాను, నాకు కొంచెం డౌట్ వస్తుంది బ్రో. అంటే ఆయనే అనుకుంటున్నాను నేనైతే మాత్రం. అండ్ ఆల్సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వీళ్ళు ముగ్గురు కాబట్టి చూద్దాం ఎలా ఉంటుంది. కాన్సెప్ట్ చూసిన తర్వాత మాట్లాడదాం ఏదైనా కానీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంట్రెస్టెడ్ కాదు కదా అసలు, ఎలాంటిది అసలు ఏంటి దీని గురించి అని చెప్పడానికి కూడా నాకు ఏం లేదనమాట. సో ఫస్ట్ చూద్దాం, తర్వాత మాట్లాడుకుందాం. సో యా, మనమే టీజర్. మంచిగా కనపడే వాళ్ళందరూ మంచోళ్ళు కదరా. ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా మంచోళ్ళ కనిపిస్తా, కానీ మంచోడ్నా కాదు. యాక్సెంట్ ఏంటి? ఒకరికి మాట ఇస్తే ఆ మాటకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నామో అని దాన్ని బట్టి మన క్యారెక్టర్ డిసైడ్ అవుతుంది. అంతే, ఎందుకు ఎట్లుంటాడు శర్వానంద్ గారు? అయ్యో అయ్యో పాపం పసివాడంట ముక్కే పిండే మొనగాడెదురయ్యాడుగా. చిన్నబాబు చిట్టిబాబు బుచ్చిబాబు బుచ్చిబాబు సోయేసి అన్నాడు బాబా. స్టోరీ విల్ బి ఆన్ యూ. శ్రీరామ్ ఆదిత్య. చిన్నబాబు చిట్టిబాబు బుచ్చిబాబు బుచ్చిబాబు సోయేసి అన్నాడు బాబా. అమ్మ బాబోయ్ సోనాడు ఈ జాబు. ఓకే, ఏమీ లేదు. వాడు అప్పటి నుంచి ఆపకుండా ఏడుస్తున్నాడు. అసలు ఏం చేసావు? తాగటానికి వెళ్ళొచ్చా? ఇల్లు చూసుకోవడం రాదు, పిల్లని చూసుకోవడం రాదు. పిచ్చి పట్టిందా నీకు? పిల్లలకి ఎవరైనా అది పెడతారా? ఇద్దరిలో ఒకళ్ళు ఏడవండి. ఓకే, నాకు రంగ్దే వైబ్స్ వచ్చినాయి ఎందుకో, ఐ డోంట్ నో వై. రంగ్దే వైబ్స్ అయితే వచ్చినాయి నాకు. అంటే లైక్ మన నితిన్ అండ్ కీర్తి సురేష్ చేసిన సినిమా రంగ్దే. అంటే లైక్ చాలా టోటల్ వాట్ యూ సే లండన్లో జరుగుతుంది, టోటల్ యూఎస్లో జరుగుతుంది, యూకేలో జరుగుతుంది. అండ్ దే విల్ కమ్ టు ఇండియాలో ఒక హిల్ స్టేషన్ దగ్గర చూపించారు. దాంట్లో ఏం కనబడదు అది మాత్రమే మాట్లాడుతున్నా. మ్యూజిక్ వాజ్ ఓకే. శ్రీరామ్ ఆదిత్య హీ హ్యాస్ టు ప్రూవ్ అ లాట్, ఎందుకంటే దేవదాస్ ఆడలేదు. కొంతమందికి నాని అండ్ నాగార్జున గారి కెమిస్ట్రీ నచ్చింది, నాకు కూడా నచ్చింది. బట్ యాజ్ అ హోల్ మూవీ ప్లాట్ చూసుకుంటే అంతేం లేదు. శమంతకం అని మంచి కాన్సెప్టే, కాకపోతే అది కూడా ఓకే అనిపించే రాగానే ఉంటుంది. బట్ యాజ్ అ హోల్ శర్వానంద్ మళ్ళీ కమ్బ్యాక్ ఒకటి. అండ్ కొంచెం లైక్ సినిమాటోగ్రఫీ అవన్నీ చూస్తుంటే మాత్రం కొంచెం సిమిలారిటీస్ మిగతా ఫిల్మ్స్కి ఉన్నాయి. ఈవెన్ దీని పేరేంటి మొన్న వచ్చిన సినిమా మిస్టర్ పోలీస్ శెట్టి కూడా ఆ కలర్ ఏదైతే ఉందో కొంచెం వాళ్ళు తీసుకున్న లైటింగ్ అండ్ ఎవ్రీథింగ్ సినిమాటోగ్రఫీ కొంచెం సిమిలర్ ఉంది. అట్లని చెప్పి సేమ్ సినిమాలు అని చెప్పట్లేదు, కాకపోతే సిమిలారిటీస్ అయితే ఎక్కడెక్కడ నుంచో నేను ఐ కెన్ ఈజీలీ రిలేట్ అనమాట. ఆ థింకింగ్లో చూస్తున్నా అంతే. బట్ చూడాలి, అంటే లైక్ ఆ బాబు చుట్టంతా తిరుగుతూ ఉంటుంది స్టోరీ. వీళ్ళిద్దరు ఎవరు, వీళ్ళు ఫస్ట్ స్ట్రేంజర్సా, ఆ బాబుకి వీళ్ళకి ఏం సంబంధం, ఆ బాబు వల్ల వీళ్ళు కలిసారా, అసలు ఏంటి మధ్యలో స్టోరీ డైనమిక్స్ ఎంత అనేది మనము థియేటర్లో చూడాలి. టీజర్ వాజ్ ఓకే, కాంటెక్స్ట్ ఇంకొంచెం ఇచ్చింటే బాగుండేది, బట్ నో ప్రాబ్లం. బాబు ఒకటైతే మాత్రం తెలుస్తుంది బాబు వల్ల అయిందని చెప్పేసి, అదైతే ఓకే. బట్ చూద్దాం ఏమవుతుందో. కాకపోతే నాకు ఇంకా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాబట్టి నాకు డౌట్ వస్తుంది అనమాట. వాళ్ళు కాన్సెప్ట్ వైజ్ మాత్రం చూసుకొని టోటల్ మిగతా స్టోరీ అంతా వదిలేస్తున్నారా అన్న ఆలోచన అనమాట. చాలా ఫిల్మ్స్ అలానే, కొత్తవి కూడా కాదు. అండ్ ఆల్సో చూద్దాం ఏమవుతుందో. నాకైతే మాత్రం ఓకే అనిపించింది. మీ థాట్స్ ఏంటి అసలు? మనమే అంట సమ్మర్లో రిలీజ్ అవుతుంది, May 9th ఆ టైంలో వస్తుంది ఖచ్చితంగా, May 9th సంథింగ్ లైక్ దట్. మీ థాట్స్ ఏంటి చెప్పండి. థియేటర్స్కి వెళ్తారా లేదా? నేను ట్రైలర్ కోసం వెయిట్ చేస్తా, తర్వాత మాట్లాడదాం. సో యా గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.